के धाम में, आबू के धाम में, आबू के धाम में सुंदर प्रकाश में, आबू के धाम में सुंदर प्रकाश में मेरा बाबा आया, मीठा बाबा आया, मेरा बाबा आया, बाप दादा आया, अंबर के पार से आबू के धाम में। मेरा बाबा आया, मीठा बाबा आया, मेरा बाबा आया, बाप दादा आया। रूहानी बाबा सबसे निराला है, मेरा नहीं वो बाबा सबका ही प्यारा है। दादी जी के तन में बाबा कितना लुभाता है, मीठी मीठी वाणी हम सबको सुनाता है। मधुबन के धाम में बच्चों के प्यार में, मधुबन के धाम में बच्चों के प्यार में मेरा बाबा आया, मीठा बाबा आया, मेरा बाबा आया, बाप दादा आया। छोटा सा बिंदु बाबा सबका विधाता है, ज्ञान रत्नों से बाबा सबको सजाता है। बच्चे बुलाए बाबा खींचा चलाता है, खुशियों से सबकी झोली भर देता है। सृष्टि का मालिक बच्चों का प्यारा, सृष्टि का मालिक बच्चों का प्यारा। मेरा बाबा आया, मीठा बाबा आया, मेरा बाबा आया, बाप दादा आया। जब जब धर्मों पे संकट आया है, तब तब रूहानी बाबा धरती पे आया है। माला के मन के चुन चुन कर वो स्वर्ग की दुनिया फिर से बनाता है। बाबा की शान में मैं क्या सुनाऊं, बाबा की शान में मैं क्या सुनाऊं। मेरा बाबा आया, मीठा बाबा आया, मेरा बाबा आया, बाप दादा आया, मेरा बाबा आया, मीठा बाबा आया, मेरा बाबा आया, बाप दादा आया, मेरा बाबा आया, मीठा बाबा आया, मेरा बाबा आया, बाप दादा आया, मेरा बाबा आया, मीठा बाबा आया, मेरा बाबा आया, बाप दादा आया। ఓం శాంతి. మధురమైన పిల్లలు, నేను ఒక ఆత్మను, ఇది నా శరీరము అనే నిశ్చయాన్ని ఉంచుకోండి. ఇందులో సాక్షాత్కారాల విషయం ఏదీ లేదు. ఆత్మ సాక్షాత్కారం జరిగినా ఏమీ అర్థం చేసుకోలేరు.
ప్రశ్న: బాబా ఇచ్చే ఏ శ్రీమతంపై నడవడం ద్వారా గర్భజైలు శిక్షల నుండి విముక్తి కాగలుగుతారు? జవాబు: పిల్లలు నష్టామోహులుగా అవ్వండి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని భావిస్తూ మీరు కేవలం తండ్రినొక్కరిని స్మృతి చేయండి. మరియు ఏ పాపకర్మలు చేయకుండా ఉన్నట్లయితే గర్భజైలు శిక్షల నుండి విముక్తులైపోతారు. బాబా శ్రీమతం ఈ విధంగా చెప్తూ ఉంది. ఇక్కడ మీరు జన్మ జన్మాంతరాలు జైలు పక్షుల్లా అవుతూ వచ్చారు. ఇప్పుడు బాబా ఈ శిక్షల నుండి విడిపించేందుకు వచ్చారు. సత్యయుగంలో గర్భజైలు ఉండదు. ఓం శాంతి. ఆత్మ అంటే ఏమిటి మరియు ఆత్మీక తండ్రి అయిన పరమాత్మ ఎవరు? ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ విధంగా మళ్ళీ అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఇది పతిత ప్రపంచము. పతితులు ఎప్పుడూ బుద్ధిహీనులుగా ఉంటారు. పావన ప్రపంచంలో బుద్ధివంతులుగా ఉంటారు. భారతదేశం పావన ప్రపంచంగా అంటే దేవీ దేవతారాధ్యంగా ఉండేది. లక్ష్మీనారాయణ రాధ్యం ఉండేది. చాలా ధనవంతులుగా సుఖవంతులుగా ఉండేవారు. కానీ భారత్వాసీలు ఈ విషయాలను అర్థం చేసుకోరు. తండ్రి పరంపిత లేక రచయితను గూర్చి కూడా వారికి తెలియదు. వీటిని మనుషులే తెలుసుకోగలుగుతారు. జంతువులైతే తెలుసుకోవు కదా. హే పరంపిత పరమాత్మ అని కూడా తలుచుకుంటారు. వారు పారలౌకిక తండ్రి ఆత్మ తన పరంపిత పరమాత్మను తలుచుకుంటుంది. ఈ శరీరానికి జన్మనిచ్చేది లౌకిక తండ్రి. పరంపిత పరమాత్మ పారలౌకిక తండ్రి, ఆత్మలకు తండ్రి. మనుషులు లక్ష్మీనారాయణులు పూజిస్తారు. సత్యయుగంలో ఉండేవారని మరియు సీతారాములు త్రేతాయుగంలో ఉండేవారని భావిస్తారు. పిల్లలు మీరు పారలౌకిక తండ్రినైన నన్ను జన్మ జన్మాంతరాలు స్మృతి చేస్తూ వచ్చారు. గాడ్ ఫాదర్ తప్పకుండా నిరాకారుడే కదా. ఆత్మ కూడా నిరాకారంగానే ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి సాకారంగా అయ్యాము. ఈ చిన్న విషయాన్ని కూడా కొందరు బుద్ధిలో తెలుసుకోరు. అనంతమైన తండ్రి రచయిత నీవే తల్లివి నీవే తండ్రివి అని కూడా పిలుస్తారు. మేము మీకు చెందిన వారిగా అయితే స్వర్గానికి యజమానులుగా అయిపోతాము. మళ్ళీ మమ్మల్ని మరిచిపోవడం ద్వారా నరకవాసులుగా అయిపోతారు అని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి వీరి ద్వారా నేను రచయితను, ఇది నా రచన, దీని రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను అని చెబుతూ ఉన్నారు. ఇది కూడా అర్థం చేసుకుంటారు. ఆత్మను ఎవ్వరూ చూడలేరు. మరి నేను ఆత్మను అని ఎలా అంటారు? ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం తీసుకుంటాను. అర్థం చేసుకుంటారు కదా. మహానాత్మ పుణ్యాత్మ అని అంటారు కదా. ఆత్మను నేను, ఇది నా శరీరము నిశ్చయం చేసుకుంటారు. శరీరము వినాశం అయిపోతుంది. ఆత్మ వినాశం లేనిది. ఆత్మ ఆ పరంపిత పరమాత్మ సంతానము. ఇది ఎంత సహజమైన విషయము. కానీ మంచి మంచి వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోలేరు. మాయా బుద్ధికి తాళం వేసేసింది. మీకు ఆత్మ సాక్షాత్కారం కూడా జరగదు. ఆత్మయే అనేక జన్మలు తీసుకుంటుండే ప్రతి జన్మలోనూ తండ్రి మారుతూ ఉంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా ఎందుకు నిశ్చయం చేసుకోవటం లేదు? ఆత్మ సాక్షాత్కారం జరగాలి అని అంటారు. అరే, ఆత్మ సాక్షాత్కారం జరగాలి అని ఇన్ని జన్మలు ఎవరితోనైనా చెప్పారా? కొందరికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది, కానీ దానిని అర్థం చేసుకోలేరు. మీరు తండ్రిని గురించి తెలియదు. అనంతమైన తండ్రి లేకుండా ఆత్మలకు పరమాత్మ సాక్షాత్కారం కూడా ఎవ్వరూ చేయించలేరు. హే భగవాన్ అని అందరూ అంటారు. మరి వారు తండ్రే కదా. మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు వినాశీ శరీరానికి జన్మనిచ్చేటటువంటి ఈ వినాశీ తండ్రి, ఇంకొకరు అవినాశీ ఆత్మల అవినాశీ తండ్రి.
నీవే తల్లివి, నీవే తండ్రివి అని మీరు గానం చేస్తారు. వారిని స్మృతి చేస్తున్నారంటే తప్పకుండా వారు వచ్చి ఉంటారు కదా. జగతాంబ మరియు జగత్పితాలు కూర్చొని ఉన్నారు. వారు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. వైకుంఠంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వారు కూడా భారతదేశంలోనే ఉండేవారు కదా. ఎక్కడో పైన స్వర్గం ఉంటుందని మనుషులు భావిస్తారు. అరే, లక్ష్మీనారాయణ స్మృతి చిహ్నము ఇక్కడే ఉంది, మరి తప్పకుండా వారు ఇక్కడే రాజ్యం చేసి ఉంటారు కదా. దిల్వాడా మందిరం ఇప్పటికీ మీ స్మృతి చిహ్నంగా తయారు చేయబడింది. మీరు రాజయోగులు. 108 గదులు అందులో తయారు చేయబడి ఉన్నాయి. అదర్ కుమారి కుమారులైన మీరు కూడా కూర్చొని ఉన్నారు. దాని స్మృతి చిహ్నమే మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతుంది. దిల్వాడా మందిరం పూర్తిగా సరైనదే, కానీ ఆ మందిరంలో ట్రస్టీలు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మందిరం ఎవరిదో తెలియదు. దిల్వాడా అన్న పేరుకు కూడా ఏదో అర్థం ఉంటుంది కదా. దిల్ అనగా హృదయాన్ని తీసుకునేవారు ఎవరు? ఈ ఆదిదేవుడు మరియు ఆదిదేవి కూడా రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. వారు కూడా ఆ నిరాకార పరంపిత పరమాత్మనే స్మృతి చేస్తారు. తాను ఉన్నతోన్నతమైన జ్ఞానసాగరుడు ఈ ఆదిదేవుని శరీరంలో కూర్చొని పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. ఈ మందిరం ఎప్పుడు తయారైందో, ఎందుకు తయారైందో, ఇది ఎవరి స్మృతి చిహ్నమో ఏమీ తెలియదు. దేవతలు మొదలైన వారి పేర్లను ఎన్ని తలుచుకుంటూ ఉంటారు. కాళీ, దుర్గా, అన్నపూర్ణ. ఇప్పుడు మొత్తం విశ్వం అంతటికీ అన్నపూర్ణ ఎవరు? ఏ దేవతలు అన్నమును పూర్ణం చేస్తారో మీకు తెలుసా? భారతదేశం స్వర్గంగా ఉండేది. అక్కడ అపారమైన వైభవాలు ఉంటాయి. 80-90 సంవత్సరాల క్రితం కూడా 10-12 అణాలకు 1 మణుగు ధాన్యం లభించేది. మరి అంతకన్నా ముందు ఎంత చౌకగా ఉండి ఉంటాయి. సత్యయుగంలో ధాన్యము మొదలైనవి చాలా చౌకగా నాణ్యంగా ఉంటాయి. కానీ దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బాబా వచ్చి ఆత్మలైన మనల్ని చదివిస్తారు. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. చూసేందుకు ఆత్మకు ఈ కళ్ళు లభించాయి, వినేందుకు చెవులు లభించాయి. నిరాకారుడైన బాబా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. బాబాని ఎప్పుడూ కూడా శివ అని అంటారు. మనుషులు రుద్రుడు, శివుడు, సోమనాథుడు అంటూ ఎన్నో పేర్లు పెట్టేశారు. కానీ శివ అన్న పేరు ఒక్కటే ఉండేది. శివాయ నమః అంటూ భక్తులు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. వారు వచ్చి 2500 సంవత్సరాలు అయింది. భక్తి మార్గంలో మొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఇప్పుడైతే మీరు రాయి రప్పలో కూడా భగవంతుడు ఉన్నాడని అనేశారు. ఇప్పుడు ఇది భక్తి అంతిమము. అందరినీ తిరిగి తీసుకొని వెళ్లేందుకు బాబా వచ్చారు. ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. బాంబులు మొదలైనవి తయారు చేయబడి ఉన్నాయి. మరి ఎంతసేపట్లో అందరి వినాశం జరుగుతుంది? సత్యయుగంలో చాలా తక్కువ మంది, అంటే 9 లక్షల మందే ఉంటారు. మిగిలిన వారంతా ఎక్కడికి వెళ్తారు? ఈ యుద్ధము, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. వినాశం తప్పకుండా జరగాలి. ప్రజాపిత తాను బ్రహ్మకుమారి కుమారులు ఎంతమంది ఉన్నారు? బ్రహ్మకు తండ్రి ఎవరు? నిరాకారుడైన శివుడే. మనం వారి మనుషులము, మనుమళ్ళము, మనమరాళ్లము. మనం శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. కావున వారినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాల భారము తొలగిపోతుంది. ఇదంతా వికారమయమైన పతిత ప్రపంచమని మీకు తెలుసు. సత్యయుగము నిర్వికారి ప్రపంచము. అక్కడ వికారం అనేది ఉండదు. నియమానుసారంగా ఒకే కొడుకు ఉంటాడు. ఎప్పుడూ అకాల మృత్యువులు జరగవు. అది సుఖధామము. ఇక్కడ ఎంత దుఃఖమున్నది? ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. గీతను వినిపిస్తారు. శ్రీమద్ భగవద్గీత భగవాను వాచ అని అంటారు. అచ్చా, భగవంతుడు ఎవరు అని అడిగితే కృష్ణుడే అని అనిస్తారు. అరే, అతడే అయితే
చిన్న పిల్లవాడు, మరి అతడు రాజయోగాన్ని ఎలా నేర్పించగలడు? ఏ సమయంలో పతిత ప్రపంచం లేదు కదా. సద్గతి కొరకు రాజయోగాన్ని నేర్పించేవారు ఇక్కడే కావాలి. రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము అని గీతలో వ్రాయబడి ఉంది. కృష్ణ గీతా జ్ఞాన యజ్ఞమని అయితే వ్రాయబడి లేదు కదా. ఈ జ్ఞాన యజ్ఞము ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది? దీని సమాప్తం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మొత్తం సృష్టి అంతా ఇందులో స్వాహ అవుతుందో అప్పుడే ఇది స్వాహ అవుతుంది. యజ్ఞము ఎప్పుడైనా సమాప్తం అవుతుందో అప్పుడు అందులో అన్నింటినీ స్వాహ చేస్తారు కదా. ఈ యజ్ఞము కూడా అంతిమం వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. బాబా మహాకాలుడు అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకే వచ్చారు. మీరు స్వర్గానికి అధిపతులుగా అవ్వండి. మిమ్మల్ని చదివిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనుష్యులందరూ సదా దుర్భాగ్యశాలులుగా ఉన్నారు. సత్యయుగంలో సదా సౌభాగ్యశాలీలుగా ఉండేవారు. ఈ తేడాను అందరికీ అర్థం చేయించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో అంతా అంతమైపోతుంది. గర్భజైలులో మేము పాపాలు చేయము అని ప్రతిజ్ఞ చేసి వస్తారు. మళ్ళీ బయటపడటంతో పాపాలు చేయటం మొదలు పెడతారు. జైలు పక్షులు ఉంటారు కదా. ఈ సమయంలో మనుష్య మాతృలు ఎవరంతా ఉన్నారో అందరూ జైలు పక్షులే అయినారు. గడి గడి గర్భజైలుకి వెళ్ళి శిక్షలు అనుభవిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని గర్భజైలు పక్షులుగా అవ్వడం నుండి విముక్తులని చేస్తూ ఉన్నారు. సత్యయుగంలో గర్భంను జైలు అని అనరు. బాబా మనకి ఈ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చారు. ఇప్పుడు తండ్రి స్మృతి చేయండి. ఏ పాపాలు చేయకండి. మోహులుగా అవ్వండి. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని గానం చేస్తారు. ఇది కృష్ణుని విషయమేమీ కాదు. కృష్ణుడైతే 84 జన్మలు తీసుకొని ఇప్పుడు బ్రహ్మగా అయ్యాడు. మళ్ళీ అతడే కృష్ణుడు అవుతాడు. కాబట్టి ఈ శరీరంలోకే ప్రవేశించారు. ఇది తయారు చేయబడి ఉన్న డ్రామా. ఇప్పుడు భగవంతుడు సూర్యవంశము చంద్రవంశీ రాజధాని స్థాపిస్తూ ఉన్నారు. మీ భవిష్యత్తు కోసమే ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసే అనేక జన్మల ప్రాలబ్ధాన్ని అనంతమైన తండ్రి ద్వారా తయారు చేసుకుంటూ ఉన్నారు. ఆ తండ్రి స్వర్గ రచయిత. ఈ విషయాలు అర్థం చేసుకోవలసినవి. డ్రామాలో ప్రతి ఒక్క నటునికి తన పాత్ర ఉన్నది. ఇందుకు మనమెందుకు రోధించాలి? మనం జీవిస్తూనే ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము. మాకు ఈ శరీరం చింత కూడా లేదు. మేము పాత శరీరాన్ని వదిలి బాబా దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ సమయంలో మీరు భారతదేశ సేవను ఎంతగా చేస్తూ ఉన్నారు. అన్నపూర్ణ, దుర్గా, కాళీ మొదలైన పేర్లన్నీ మీవే. అంతేకాని కాళీ ఇలా భయంకరమైన ముఖం కలదిగా, వినాయకుడు తొండం కలవాడిగా ఉండడు. మనుషులు మనుషులుగానే ఉంటారు. బాబా పిల్లలైన మనల్ని లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తున్నారు. మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము. మళ్ళీ భవిష్యత్తులో యువరాజా యువరాణిగా అవుతాము. ఇది మీరు నిశ్చయం చేసుకోవాలి. తండ్రి ఎవరైతే స్వర్గ రచయితగా ఉన్నారో వారిని గుర్చి ఎవరికీ తెలియదు. జగదాంబను కూడా మర్చిపోయారు. ఎవరి మందిరమైతే తయారు చేయబడి ఉందో వారు ఇప్పుడు చైతన్యంగా కూర్చొని ఉన్నారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. వినాశాన్ని గురించి మనుషులు అడుగుతారు. అరే, మొదట మీరు చదువుకొని వివేకవంతులుగా అయితే అవ్వండి. మహాభారత యుద్ధం తప్పకుండా జరిగింది. ఆ తర్వాతే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. కాబట్టి ఇప్పుడు మాటల ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. వందే మాతరం అనే గానం చేస్తారు కదా. పావనలు వందనమే జరుగుతుంది. మాతలు 2 రకాలుగా ఉన్నారు. ఒకరేమో దైహిక సమాజ సేవకులు, ఇంకొకరు ఆత్మీక సమాజ సేవకులు. ఇది మీ ఆత్మీక యాత్ర. మనం ఈ శరీరాన్ని వదిలి తిరిగి
వెళ్ళనున్నామని మీకు తెలుసు. భగవాను వాచ మన్మనాభవ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. పిల్లవాడైన కృష్ణుడైతే ఈ విధంగా అనరు కదా. అతడికి తన తండ్రి ఉన్నాడు. మన్మనాభవ అర్థంను గూర్చి ఎవ్వరికీ తెలియదు. తండ్రి స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయి మరియు మీకు ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. బాబా అంటారు, ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధి కలవాళ్ళగా అవుతారు. రచయిత తండ్రి అందరికీ ఒక్కరే. ఆది దేవుడు మరియు ఆది దేవిల మందిరాలు కూడా ఉన్నాయి. వారి పిల్లలు మీరు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. మీరు ఇక్కడే తపస్సు చేశారు. మీ స్మృతి చిహ్నాలు మీ ముందే ఉన్నాయి. లక్ష్మీనారాయణులు మొదలైన వారికి రాజ్యం ఎలా లభించింది? అది వారి మందిరము. మీరు రాజర్షులు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు భారతదేశానికి మళ్ళీ రాజ్య భాగ్యము ప్రాప్తి చేయించేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో మీ తనువు, మనస్సు, ధనం ద్వారా సేవ చేసి స్వర్గరాజ్య స్థాపన చేస్తారు. బాబా శ్రీమతం ద్వారా పతిత రావణ రాజ్యం నుండి అందరినీ ముక్తులను చేస్తారు. బాబా ముక్తి ప్రదాత, దుఃఖహర్త, సుఖకర్త. మీ దుఃఖాలను హరించేందుకు వారు పాత ప్రపంచాన్ని వినాశం చేయిస్తారు. మీకు శత్రువుపై విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. తద్వారా మీరు మాయాజీతులుగా జగజ్జీత్గా అవుతారు. కల్పకల్పము రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ దానిని పోగొట్టుకుంటారు. ఇది రుద్రుడైన శివుని జ్ఞానయజ్ఞము. దీని ద్వారానే వినాశజ్వాల వెలువడుతుంది. అవన్నీ వినాశమైపోతాయి మరియు మీరు సదా సుఖవంతులుగా అయిపోతారు. ద్వాపర యుగం నుండి దుఃఖాలు ప్రారంభమవుతాయి. బాబా వచ్చి నరకవాసీలను స్వర్గవాసీలుగా తయారు చేస్తారు. బాబా అంటారు, కలియుగం వేషాలయము, సత్యయుగము శివాలయము. మీరు అనంతమైన తండ్రి ద్వారా స్వర్గాధిపతులుగా అవుతారు. కాబట్టి ఈ సంతోషము మీకు ఎప్పుడూ మనస్సులో ఉండాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: జీవిస్తూనే తండ్రి స్మృతి చేస్తూ వారసత్వపు అధికారాన్ని తీసుకోవాలి. ఏ విషయాన్ని గురించి లెక్క చేయకూడదు. శ్రీమతంపై మీ తనువు, మనస్సు, ధనము ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. అందరికీ రావణుడి నుండి విముక్తి అయ్యే యుక్తిని తెలపాలి. వరదానము: యోగ జ్వాల ద్వారా విశ్వంలోని చెత్తను భస్మం చేసే విశ్వ పరివర్తక్ భవ. యోగ జ్వాల అనగా శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేక లగన్ అనే అగ్ని ద్వారానే అపవిత్రతా రూపీ చెత్తను భస్మం చేయగలరు. దేవీల స్మృతి చిహ్నంలో జ్వాల ద్వారా ఆసురీ శక్తులను అంతం చేసినట్లుగా చూపించారు. ఆ స్మృతి చిహ్నం ఈ సమయంలోనిదే. కాబట్టి మొదట జ్వాలా స్వరూపంగా అయ్యి ఆసురీ సంస్కారాలను, స్వభావాలను మొదలైన వాటిని భస్మం చేసి సంపూర్ణ పావనంగా అవ్వండి. అప్పుడు యోగము మరియు పవిత్రత జ్వాల ద్వారా విశ్వంలోని చెత్తను భస్మం చేసి విశ్వ పరివర్తకులకు నిమిత్తులుగా అవుతారు. స్లోగన్: ఎవరైతే మన్మతము, పరమతం నుండి ముక్తిగా ఉంటూ సదా శ్రీమతంపై నడుస్తారో వారే ఆజ్ఞాకారులు అవుతారు. ఓం శాంతి. इंसान को
कला सिखलाता है राजयोग। दुख दर्द रोगों से मुक्ति दिलाता है राजयोग। दुख दर्द रोगों से मुक्ति दिलाता है राजयोग। इंसान को जीने की कला सिखलाता है राजयोग। परम पिता की याद में मन को जो संतुलित करता है। परम पिता की याद में मन को जो संतुलित करता है। उनके आगे हर समस्या खेल जैसी लगती है। उनके आगे हर समस्या खेल जैसी लगती है। हर समस्या में मुस्कुराना सिखलाता है राजयोग। हर समस्या में मुस्कुराना सिखलाता है राजयोग। इंसान को जीने की कला सिखलाता है राजयोग। हे मानव इस जग में जो मेहमान बनकर रहता है। खुद को परम पिता की जो संतान सदा समझता है। हे मानव इस जग में जो मेहमान बनकर रहता है। खुद को परम पिता की जो संतान सदा समझता है। प्रेम एकता शांति का सबको देता सहयोग। प्रेम एकता शांति का सबको देता सहयोग। इंसान को जीने की कला सिखलाता है राजयोग। सबसे बड़ी कला है मन को ईश्वर में लगाना। शिव पिता की याद से अपने जीवन को चमकाना।
अपने जीवन को चमकाना। राजयोग से मिट जाते हैं जन्म जन्म के रोग। राजयोग से मिट जा